ఉదయించెను లోకమంతా వెలిగింపను లోక రక్షకుడు జయించెను లోకమంతా రక్షింపను నీతి సూర్యుడు ఉదయించెను లోకమంతా వెలిగింపను హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
క్రియలు లయపరచను, రక్షణ శృంగము తెంచెను. జీవితమంతా తోడుండి నడిపింపను, ఇమ్మానుయేలు జనించెను. జీవితమంతా తోడుండి నడిపింపను, ఇమ్మానుయేలు జనించెను. ఇమ్మానుయేలు జనించెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. లోక రక్షకుడు జనించెను, లోకమంతా రక్షింపను. నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను. లోక రక్షకుడు జనించెను, లోకమంతా రక్షింపను. నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి 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 కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. We worship you, Lord. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. సంగమత స్వరమెత్తి. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. యేసయ్యా. కోటి కోటి కృతజ్ఞతలు.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హృదయపూర్వకంగా మన చేతులైనలోకి చాపి నా రక్షక నీకే వందనాలు దేవానికి స్తోత్రం 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 అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామండి, దేవుని గణపరుస్తామయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా బిగ్గరగా దేవానికి వందనాలను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రం. We worship you Lord. Hallelujah. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాపై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు దేవా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొకసారి స్వరమెత్తి సంగమత. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొకసారి కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు చక్కగా దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద క్రిస్మస్. క్రిస్మస్లో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు అనే అంశాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. దీంట్లో మొదటిగా ప్రేమను గురించి విన్నాం. రెండవది త్యాగమును గురించి, సాక్రిఫైస్ అనే దాని గురించి కూడా మనం వింటూ వచ్చాం. మరి ఈరోజు 3వ విషయాన్ని చూద్దామా? దేవుని బిడ్డలారా, సాల్వేషన్ అనేది ఈరోజు మనం ధ్యానం చేసే విషయం, రక్షణ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. John chapter 3 verse 16. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, విశ్వాసము ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అనే మాట దగ్గరికి వస్తే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు సువార్త 16:16 మనం చూడవచ్చు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వరకు చూస్తే, మరియు తండ్రి తన కుమార్ని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమి కలుగు చేసే దేవుడుగా ఉన్నాడంటే, రక్షణ కలుగు చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఎలాగ రక్షణ? నమ్మిన వారికి రక్షణ, బాప్తిస్మం పొందిన వారికి రక్షణ. దేవుని బిడ్డలారా, దేవుడేమో తన కుమారుని లోకరక్షకుడిగా ఉండడానికి కొరకు పంపాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో, యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటారో వారికి దేవుడు గొప్ప రక్షణ అనుగ్రహించి ఆ వ్యక్తి దేవునిలో ఉండే అవకాశం దేవుడిస్తున్నాడు. ప్రజల పాపముల నుండి ప్రజలను రక్షించటానికి ఆయనకు యేసు అను పేరు పెడతారు అని చెప్పి మత్తయి 1:21 మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనమందరం కూడా యేసయ్య లోకరక్షకుడిగా ఉన్నాడు. ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, ఆయన ఈ లోకములోకి వచ్చినది సమస్తమైనటువంటి మానవాళిని రక్షించుటకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన ఎలాంటి రక్షణ మనకి ఇవ్వాలని కోరుతున్నాడంటే, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు ధనవంతులు కావాలి, మీరు ధనవంతులు కావాలి అంటే యూ మస్ట్ హ్యావ్ ఎ స్పిరిచువల్ రిచెస్ అండ్ ఆల్సో ఫిజికల్ రిచెస్ ఆల్సో. మీరు ధనవంతులు అవ్వాలని యేసు ప్రభువారు దరిద్రుడయ్యాడు. మనందరికీ జీవం ఇవ్వాలని ఆయన తన జీవాన్ని కోల్పోయారు. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసయ్య చేసిన గొప్ప త్యాగం ద్వారా ఆయన మనకు గొప్ప రక్షణ ప్రసాదించాడు. క్రిస్మస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రేమ మొదటి విషయం, రెండవది త్యాగం, మూడవది రక్షణ. ఈ రక్షణ మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఈ రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చేది. విశ్వసించిన వారికి రక్షణ, కోరుకున్న వారికి రక్షణ, గొప్ప రక్షణ. ఈ రక్షణ మన పేరు ఇహలోకంలో నుంచి పరలోకములో జీవగ్రంథము అనే పుస్తకములో రాయబడేటట్టు చేస్తుంది. ఈ లోకములో ఉండగా మనకు నిరీక్షణ ప్రసాదిస్తుంది. ఈ లోకములో జీవించుచుండగా మన పరలోకపు పౌరులమనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఈ లోకములో జీవించుచుండగా నేను దేవుని రాజ్యానికి వారసుని వారసురాల్ని అనే విషయం తెలియపరుస్తూ ఉంది. ఈ గొప్ప విషయాలు క్రిస్మస్లో ఉన్న 3 విషయాలు ఒకదాని తర్వాత ఒకటి మనం చూసుకుంటూ వచ్చాం. ప్రేమ, త్యాగం, రక్షణ. ప్రేమ త్యాగం చేసింది. ఆ ప్రేమ ద్వారా
రక్షణను సొంతం చేసుకునే అవకాశం మనకు దొరికింది. రక్షణ లేని వారు చేసే క్రిస్మస్ ఆచారపూర్వకమైంది. రక్షణ పొందిన వారు చేసే క్రిస్మస్ ఆత్మీయమైనది. వాట్ కైండ్ ఆఫ్ క్రిస్మస్ డూ యూ వాంట్ టు సెలబ్రేట్? ఆచారపూర్వకమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటావా, లేదా ఆత్మీయమైనటువంటి క్రిస్మస్ని నీవు వేడుకగా జరిపించుకుంటావా? ఈరోజు ఆచారపూర్వకమైన క్రిస్మస్ నాకు దయ, ఆత్మీయమైనటువంటి క్రిస్మస్ జరిపించుకుంటూ నిరంతరం నిన్ను ఆరాధిస్తూ బ్రతకడానికి కృప నాకు చూపించండి. నీ దయ నాకు చూపించండి. నీ ఆత్మకార్యం నా జీవితంలో చేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలను మనందరి కొరకు దీవించును గాక. కృప అందరికీ కలుగును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, జాలి, కనికరం, దయా, వాత్సల్యం కలిగిన వాడ, కృతజ్ఞతలు, వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ వాక్యం ద్వారా మమ్మలను బలపరిచి నీ కృపతో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్లో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు 3 రోజులుగా మేము ధ్యానిస్తూ వచ్చాం. నాయనా, ఈ డిసెంబర్ మాసంలో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి వారి అవసరత యేసు నామములో తీర్చండి. నిన్ను ప్రేమించేవారిగా, నీ పరిచర్యను ప్రేమించేవారిగా, నిన్ను అధికంగా ప్రేమించేవారిగా, నీ పనంటే ప్రాణం పెట్టేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ పని కొరకు అహర్నిశలు పనిచేస్తూ ఈ ఒక్క జీవితం నీ పనిలో కొనసాగుతూ తరించిపోవడానికి నీ కృప మా అందరికీ దయచేయండి. యేసు ప్రభువా, ఎంత మంచి దేవుడో నాయనా. మా జీవితం క్షణికమైనది, అల్పమైనది. ఈ అల్పమైన మానవులమైన మమ్మలను ప్రేమించి నీ ప్రాణాన్ని త్యాగం చేసి గొప్ప రక్షణ ఇచ్చి దైవరాజ్యానికి మమ్మలను పాత్రులుగా ఎంచి మా పేరు జీవ గ్రంథమందు వ్రాయించినందుకు కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా నిన్ను రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే వాళ్ళ జీవితాలను మార్చి నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించే వారిగా నీ బిడ్డలు ఉండునట్లుగా సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడ నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు నామములో అభినందిస్తున్నాను. ప్రార్థనా పోరాటం తప్పక చూడండి, అనేక మందికి షేర్ చేయండి. అద్భుతమైన సత్యాలు నేర్చుకునే వేదికగా, ప్రార్థించేటటువంటి చక్కటి సమయంగా ప్రార్థనా పోరాటాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ ప్రార్థనా పోరాటం ద్వారా మీ జీవితాలు ధన్యం కావాలని, ప్రభువు కృప మీరు అనుభవించాలని మనసారా కాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు కృప మీకు తోడయును గాక. ఆమేన్.